I'm Amalu. First of all, wishing you a happy new year to all my YouTube family and family members. Year అందరికి మంచి జరగాలని కోరుకుంటున్నాను. ఏమనుకోకండి, పార్ట్ 2 కొంచెం లేట్ అయింది కానీ వీడియో చాలా బాగుంటుంది. డోంట్ మిస్ టు వాచ్ ఇట్. లెట్స్ గెట్ బ్యాక్ టు అవర్ వీడియో. హాయ్ మా స్వాములు, ఎలా ఉన్నారు? మనం చివరికి ట్రివేంద్రం అయితే వచ్చేసినాం. నాకైతే బాగా ఆకలి అవుతుంది, ఎందుకంటే మధ్యాహ్నం కూడా ఏం చేయలేదు, అంటే పనుక్కుండి పోయినా అనమాట. ఈడ హోటల్లో రూమ్ తీసుకున్నాం మనము. ఇంకా పొద్దున్నే అనంతపద్మనాభ స్వామిని దర్శనం చేసుకొని ఇంకా రేపు మధ్యాహ్నం బీచ్కి వెళ్తాం అనమాట. హలో మా స్వాములు, మనం ఇప్పుడు త్రివేంద్రంలో ఉన్నాం. అరే చెప్పాను కదా, దర్శనం చేసుకొని వెళ్తున్నాం. టైం వచ్చేసి ఇప్పుడు ఎగ్జాక్ట్లీ 9 o'clock అవుతుంది. 9కి వెళ్ళి ఒక 2 hours పట్టిన దర్శనానికి. 2 hours పట్టట్లేదు, 1 hour 1.5 hour పడుతుంది. 11:30 వరకు అయితే దర్శనం అయిపోతుంది. మనం ఇప్పుడు ఏ గేట్ డాడీ ఇది? ఏ గేట్ ఇది? మనము వెస్ట్ గేట్ నుంచి వెళ్తాం అనమాట. వెస్ట్ గేట్ సైడే మనము రూమ్ కూడా తీసుకున్నాం. అందుకనే మొత్తం 4 entrances ఉంటాయి మనకు. 4 directions ఎట్లున్నా 4 entrances. అలా సౌత్, వెస్ట్, నార్త్, ఈస్ట్ అని మనం వెస్ట్ ఎంట్రన్స్ నుంచి వెళ్తున్నాం. ఇప్పుడు లోపలికి అయితే ఫోన్ అలౌడ్ ఉన్నారు, బయటనే ఫోన్ ఇచ్చేయాలి. కాబట్టి ఆడి వరకు వచ్చేసి ఆ లాకర్లో ఫోన్ పెట్టేసి ఇంకా మనం వెళ్ళిపోవాలి. చాలా స్ట్రిక్ట్ ఉంటాయి ఇక్కడ రూల్స్. అసలు వాచ్ కూడా ఏంటి, వాచ్ నాట్ అలౌడ్. మగాళ్ళు అయితే ఓన్లీ పంచలే కట్టుకోవాలి, లేడీస్ అయితే ఓన్లీ శారీసే కట్టుకోవాలి, అప్పుడే అలౌడ్. ఇక శారీస్ ఆర్ లంగా ఓని సంథింగ్. మనకైతే ఇప్పుడు ఎంట్రన్స్ అయిపోతున్నాం. ఇంకా ఫోన్ కూడా లాకర్లో ఇస్తాం. ఇంకా దర్శనం చేసుకొని వచ్చినాక మళ్ళీ వస్తాను నేను. అంతవరకు ఉంటాం. స్వాములు, మన దర్శనం అయితే సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయిపోయింది. చాలా బాగా జరిగింది దర్శనము. ఇంకా వచ్చేస్తుంది. ఇంకా ఇప్పుడు బాగా ఆకలి అవుతుంది. టైం వచ్చేసి ఎగ్జాక్ట్లీ 10:30 అవుతుంది. ఇంకా టిఫిన్ ఆకలి అవుతుంది. టిఫిన్ తినేసి మనం బీచ్కి వెళ్ళిపోవడం, కోవలం బీచ్. ఓకేనా? కానీ దర్శనం అయితే చాలా బాగా జరిగింది నిజంగా. ఇదే టెంపుల్, ఇది వెస్ట్ ఎంట్రన్స్ అనమాట. మనం ఈ ఎంట్రన్స్ లోనే తీసుకున్నాం కాబట్టి ఇంకా నెక్స్ట్ ఇప్పుడు టిఫిన్ తినికి వెళ్తున్నాం. వచ్చేసాను నాతో పాటు. మా స్వాములు, మనమైతే హోటల్కి అయితే వచ్చేసినాం. ఇంకా ఏం తీసుకున్నాం అంటే జస్ట్ ఒక 2 ప్రసాదాలు తీసుకున్నాం దానివి, అవి గుర్తుంటాయి కాబట్టి. అండ్ నెక్స్ట్ ఇది తీసుకున్నాం. ఇదేంటంటే ఇది పెద్ద ఇలా ఉంటుంది, మీకు ఐడియా ఉన్న వాళ్ళకి తెలుస్తుంది. అంటే ఇది డోర్ హాల్లో మనం ఇట్లా వేసుకోవచ్చు దీన్ని. అది మీకు శాంపుల్ చూపిస్తాను అలాగే. పూరి వేపుకున్నాం అనమాట. పూరి బాగుంటుంది మాటగా వేసుకోవాలంటే. మన పూరీలు అయితే వచ్చేసినాయి, మంచిగా పొంగినాయి. బాగుంది, టేస్ట్ బాగుంది సీరియస్గా. సేమ్ మన హోటల్ పక్కనే అనమాట ఇది. మన డాడీకి కూడా అడుగుతాం, డాడీ పూరి ఎట్లుంది? మన వెరీ గుడ్ డాడీ సర్టిఫికేట్. మనకు ఒక ప్లేట్ పూరి సరిపోదు, అందుకే ఇంకో ప్లేట్ కూడా చెప్పాడు. ఒక ప్లేట్ అయితే అసలు సరిపోదు అనుకోండి. తినేసి ఇంకా మనం కోవలం బీచ్కి వెళ్ళిపోతాం. బీచ్లో ఒక 2-3 గంటలు అసలు బయటకు గుర్రాను. అసలు నేనైతే మొత్తం తేలడమే. నేను చెప్పాను కదా నాకు ఒకటి తీసుకున్నామని, అదే ఇది. సేమ్ అలాంటిదే మనం తీసుకున్నాం. అంటే అది కొంచెం చిన్న సైజు, ఇంత పెద్దగా ఉండదు. ఇంట్లో కంట పెద్ద వేసుకోండి, ఇది లార్జ్ కాబట్టి. ఇంకా మన అంకుల్ అయితే వచ్చేసారు మా వాళ్ళు. ఇంకా మనం కోవలం బీచ్కి అయితే వెళ్తున్నాం. ఇంకా కార్ కూడా వచ్చేసింది. ఈ నుంచి 12 kilometers అనమాట కోవలం బీచ్. ఇంకా ఆడికి పోయి మంచిగా బీచ్లో దొల్లడమే. ఇంకా అంతకుమించి ఏం లే, దొల్లి ఆడుకోవడం. ఇంకా లైట్ గా మన వాళ్ళ కోసం ఏమైనా షాపింగ్ చేద్దాం అక్కడ బీచ్ లో. చెల్లెలకి, మమ్మీస్కి ఇంకా షాపింగ్ చేసి ఇంకా ప్రశాంతంగా. సాయంత్రం ఫ్లైట్ ఏమో 6:30కి ఉంది, అప్పటి వరకు మొత్తం అయిపోతుంది. మనమైతే కోవలం బీచ్కి అయితే వచ్చేసినాం. ఈయనే ఉంది చూడండి. బీచ్, సముద్రం చాలా ఫేమస్ అండ్ పెద్ద బీచ్ అనమాట ఇదే. గడిగూడెం కానీ చూడండి, అదే బీచ్.
మనం అయితే ఫోన్ వెళ్ళి కార్లో పెట్టేద్దాం, ఎందుకంటే ఫోన్ని రిస్క్ చేయలేం వాటర్లో వేయడానికి. ఇంకా మనం ఆడుకున్నాక నేను మళ్ళీ వస్తా. ఇంకా ఆడుకోవడమే, ఫుల్ బీచ్లో ఒక 2-3 గంటలైనా ఫుల్ ఉండాలి. ఇప్పుడు మీకు విషయం తెలుసా, బీచ్లో స్నానం చేస్తే ఒక బెనిఫిట్. మన ఇవైతే ఉన్నాయి చూడండి, మనం షైన్ కొడతాం అనమాట. ఈ చైన్లు కానీ ఇవన్నీ షైన్ వస్తాయి. వేవ్స్ అయితే భలే వస్తున్నాయి. ఫుల్ ఆడుకోవడమే. అంతవరకు మళ్ళా కలుస్తా. బాయ్ బాయ్. సాములు ఫుల్ ఎంజాయ్ అనమాట. 2 hours అయిపోయింది. టైం వచ్చేసి 1:20. ఇప్పుడు వేడిగా ఉంది మొత్తం. సముద్రంలో ఆడినాక మొత్తం వేడిగా ఉంది. ఇంకా రూమ్కి వెళ్ళి మనం డ్రెస్ మొత్తం అన్ని చేంజ్ చేసుకోవాలి, స్నానం చేసి అన్నీ. మేమైనా తింటాం రండి. స్నానం చేసిన సముద్రంలో ఆడినాక తింటే మధ్యాహ్నం వేరు ఉంటుంది కదా. చూడండి మా వాళ్ళు అందరు ఫుల్ ఎంజాయింగ్. ఈడ ఎండ కూడా చాలా గట్టిగా కొడుతుంది. కాళ్ళు అయితే భలే కాలిపోతున్నాయి. ఏమాటగా మాట. ఓష్ చూస్తున్నాం. టెంకాయలు ఉన్నాయి, కానీ టెంకాయల ఐస్ క్రీమ్ అని కన్ఫ్యూజన్లో ఉన్నా. ఐస్ క్రీమ్ తిన్నాం, పేరేముంది ఎంతైనా ఐస్ క్రీమ్ పోయింది. ఐస్ క్రీమ్కి ఓటేస్తాను నేనైతే. స్వీట్ ఐస్ క్రీమ్. బీచ్లో ఆడితే ఎట్లుంటుంది తెలుసా, లెమన్ సోడా వితౌట్ లెమన్ తాగినట్టు ఉంటుంది. అంటే మొత్తం ఉప్పు నీళ్ళు ఒక చుక్క నోట్లో పోయింది అనుకో, మొత్తం అంటే వితౌట్ లెమన్ తాగినట్టు ఉంటుంది. ఉప్పు నీళ్ళు. బాయ్. ఐస్ క్రీమ్ మై లవ్ రా. ఐస్ క్రీమ్ మై లవ్. చాలా రోజులైంది. ఎన్ని నెలలు అయిపోయింది ఐస్ క్రీమ్ తిని. 50 days. నా ఫేవరెట్ ఐస్ క్రీమ్. ఇంకా ఎవరికి చెప్పడం కూడా వస్తుంది టేస్ట్ ఎట్లుందో. మీరు ఓకే వదిలేస్తున్నాం. ఇంకా సక్సెస్ఫుల్లీ బీచ్ కూడా కంప్లీట్ అయిపోయింది. ఇంకా పోయి రూమ్కి స్నానం చేసి లంచ్ తినడమే. ఉంటాం మళ్ళీ ఇంకా రూమ్కి వెళ్తాం. బాయ్. అయిపోయింది మా స్వాములు. ఇంకా హోటల్ అయితే చెక్అవుట్ చేసేస్తున్నాం. మన ప్రయాణం అయితే ఇంకా ఫినిష్ అయింది. ఇంకా ఫ్లైట్కి అయితే వెళ్ళిపోతున్నాం. అదే ఎయిర్పోర్ట్కి అయితే వెళ్ళిపోతున్నాం. లెట్స్ గో. మనకి షాపింగ్కి మంచి షాప్ దొరికింది. మన చెల్లెల కోసం అయితే షాపింగ్ చేస్తున్నాం. మనం చేయాలిగా తప్పదుగా. నేను ఇక్కడ షాపింగ్ చేస్తుంటే డాడీ బట్టలు షాపింగ్ చేస్తుండు. ఎవరు నచ్చినట్టు వాళ్ళు షాపింగ్ చేసేస్తున్నారు. షాపింగ్ అయితే అయిపోయింది మా వాస్. ఇంకా మనం తిన్నీకి అయితే వెళ్తున్నాం. ఓకే, సే హాయ్. హాయ్ బాయ్. వేర్ ఇస్ దట్ బాయ్? వేర్ ఇస్ దట్ బ్రో? బ్రో కమ్, లెట్స్ సే హాయ్. సే టు హాయ్. హాయ్ బాయ్. హాయ్ హాయ్ హాయ్. మంచిగా ఉన్నారు మా వీళ్ళు, బాగున్నాయి. మంచిగా లైట్గా షాపింగ్ అయితే చేసినాం. ఇంకెళ్దాం రండి తిన్నీకి. మనం అయితే వచ్చేసినాం వీడికి. హోటల్ అన్నపూర్ణ చెప్పాను కదా, మంచిగా నా ఫేవరెట్ హోటల్ ఇది. ఎప్పుడు వచ్చినా ఇడికే వస్తాను నేను. బాగుంటాయి కానీ ఫుడ్ మాత్రం హైలైట్ ఉంటుంది. ఏ మాట చెప్తాను రండి. అంటే ఆర్డర్ అయితే ఇచ్చేసినాం. నచ్చింది, వస్తున్నాయి 5 minutesలో. ఇంకా మనం ఆర్డర్ చేసిన ఫుడ్ అయితే వచ్చేసింది. ఇంకా తినడం మొదలు పెట్టాలి. అస్సలు టైం వేస్ట్ చేయొద్దు. సూపర్ మామ. అంటే వేరే చాయిస్ ఎవరైనా సూపర్ అనాల్సింది పెట్టుకుంటే. ప్రతి ఒక్క బయట స్పైసీ ఇవన్నీ పన్నీర్ టిండర్ ఐటమ్ సూపర్ ఉంది. అసలు టాప్ ఉంది. స్వీట్ కూడా చాలా బాగుంది. లస్సీ ఓకే, మన లస్సీ కూడా వచ్చేసింది. ఈ స్వీట్ కంప్లీట్ చేసి లస్సీ. టాప్, రియలీ నైస్. మన ఫుడ్ అయితే కంప్లీట్ అయిపోయింది. మన బోర్డింగ్ వచ్చేసి 7:15కి ఉంది. ఇంకా ఇప్పుడేమో టైం 4:20 అవుతుంది. అంతసేపు ఉంది. ఇంకా ఏం చేస్తాం, ఒక 1 hour అలా తిరుగుదాం కొంచెం ఏమైనా. ఎందుకంటే 7:15 అంటే మనం 6:30కి వెళ్ళినా సరిపోతుంది. ఒక 6కి వెళ్ళినా అయిపోతుంది. కానీ మరి ఇప్పుడే 5కి వెళ్ళలేం కదా. అందుకనే మా అంకుల్తో చెప్పి
ఏమైనా ఒక 1 hour ఎరికైనా అట్లా ఇట్లా తిప్పండి అని చెప్పినాం. ఆడికే పోతున్నాం. ఇప్పుడు నా ట్రైపాడ్ ఇరిగిపోయింది అన్ఫార్చునేట్గా, కానీ చాలా బాగా వర్క్ చేసింది. ఇప్పుడే హోటల్లో అది లగేజ్ సర్దుతున్నప్పుడు ఇది కొంచెం నా ఫోన్కి సెట్ చేస్తున్నప్పుడు ఇరిగిపోయింది. కానీ మంచిగా శబరిమల నుంచి మొత్తం అదే హైదరాబాద్ నుంచి శబరిమల వరకు అదే బాగా యూస్ అయింది. అది ఇరిగిపోయింది, లేకపోతే అందుకే ఇట్లా చేయి పట్టుకోవాల్సి వస్తుంది. మంచి ట్రైపాడ్ అనమాట అది. మళ్ళీ ఇంకోటి బుక్ చేసుకోవాలి హైదరాబాద్ వెళ్ళగానే. ఇప్పుడు చూద్దాం, ఇప్పుడు ఎరిగిపోతున్నామో చూద్దాం. సరేనా అండి, ఎరిగి తీసుకోవటం అడిగిపోవడం అంతే. బాయ్, నెక్స్ట్ ఇయర్ బాయ్. ఇంకోటి వచ్చేసిన మాసంలో ఇంకా లోపలికి వెళ్ళిపోవడం. టైం అయితే 5:30 అవుతుంది, అయినా ఎండ సంపుతుంది ఇక్కడ. మనకు వచ్చేసింది బోర్డింగ్ పాస్ అయితే వచ్చేసింది. వెళ్ళిపోవడం పండి, ఇది కొట్టేసి మన బోర్డింగ్ పాస్ అయితే వచ్చేసింది. ఇంకా అయిపోయింది, బోర్డింగ్ పాస్ వచ్చింది. ప్రశాంతంగా పైకి పోయి 1 గంట రిలాక్స్ అవ్వాలి అంతే, ఇంకా ఏం చేయలేం. మనమైతే ఎయిర్పోర్ట్లోకి, మన గేట్ అయితే 2 ఎయిర్పోర్ట్, మన గేట్ 2 వచ్చేసింది. ఇదంతా గేట్ 2 ఎక్కడవా, ఇదే ఇన్ దిస్ సైడ్. అక్కడుండి గేట్ 2. మధ్య నడబుడ్డ అయితలేము అవసరంలో, అసలు మొత్తం నడిచి కాళ్ళు వస్తున్నాయి, అందుకని నడబుడ్డ అయితలే. ఇంకా బ్యాగులన్నీ పడేసి కొంతసేపు కూర్చొని ప్రశాంతంగా ఉండాలబ్బా. షాపింగ్ అయితే అయిపోయింది, ఇక్కడ అయితే కొనేది లేదు ఈ ఎయిర్పోర్ట్లో. ఇంకా ఈ ఎయిర్పోర్ట్లో నాకు కొనుక్కున్నాం అనుకున్న కొన్ని వస్తువులు ఎయిర్పోర్ట్లో, కానీ నాకు ఆ వస్తువులు బయటనే దొరికేసాయి, అందుకే బయట కొనుక్కున్నా బెటర్ అని. బోర్డింగ్ టైం అయిపోయింది. ఇంకా ఇదిగోండి చూడండి, బోర్డింగ్ అయితే అయిపోయింది మా స్వాములు. ఇప్పుడు ఫినిష్ మన బోర్డింగ్ అయితే. ఇప్పుడు బస్ దగ్గరికి వెళ్తాం, అక్కడి నుంచి ఫ్లైట్ ఎక్కడానికి. మన స్వాములు మన ఫ్యాన్స్ అనమాట వాళ్ళంతా, అంటే సరదాగా ఏం చేసినా అంతా మన వాళ్ళే కాబట్టి. బాయ్ త్రివేంద్రం, మళ్ళీ నెక్స్ట్ ఇయర్ కలుద్దాం. ఇప్పుడైతే బాయ్ చెప్పేద్దాం. మన కేరళ కొంటే బాయ్ కేరళ ఇన్ మలయాళం స్టైల్. బాయ్ మలయాళం. ఫ్లైట్ అయితే ఎక్కేస్తున్నాం. ఫుల్ సౌండ్ పొల్యూషన్ ఫ్లైట్ ఎక్కాలంటే. ఫుల్ జనం అంతా ఉన్నారు. Hello. హాయ్, యు ఆర్ ద పైలట్? Yes. Oh, hi. Hi. Thank you. Safe driving. Good evening, sir. Good evening. Very friendly pilot and very friendly flight attendant. ఈ మాటగా మాట చెప్పుకోవాలి. పైలట్ హ్యాండ్సమ్ ఉన్నారు యాజ్ యూజువల్. ఫ్లైట్ అటెండెంట్ కూడా క్యూట్గా ఉండి బాగుంది, చాలా బాగుంది. ఇద్దరు బాగున్నారు. ఆయనే వచ్చి హాయ్ చెప్పిండు, ఇది ఎక్స్పెక్ట్ చేయలేదు. కేరళ కూడా నైట్ టైం బాగా మెరుస్తుంది మా సాగులు కదా. మనకి కోక్ ఇంకా ఇది క్యాష్యూస్ ఇచ్చారు. కెప్టెన్ సైడ్ అంట. రియల్లీ ఆసమ్ కదా. సక్సెస్ఫుల్లీ కంప్లీటెడ్ అవర్ జర్నీ. సక్సెస్ఫుల్లీ. థ్యాంక్ యూ. బాయ్ బాయ్. కంప్లీటెడ్. ఇంకా వెళ్ళిపోవడమే. ఇంకా సన్నిధానానికి వెళ్ళిపోయి దీపం చూసుకోవాలన్నమాట. ఇప్పుడు ఇంకా క్యాబ్ బుక్ చేసుకోవాలి. ఇప్పుడు టైం వచ్చేసి 10 అవుతుంది. ఇప్పుడు మన భాష అన్న ఊరికి చంపైపోయింది అనమాట. కాబట్టి మనం క్యాబ్లో వెళ్ళిపోవాలి. ఇంకా క్యాబ్ బుక్ చేసుకోవాలి కిందికి వెళ్ళగానే. ఏం పెద్ద లగేజ్ లేదు కాబట్టి బ్యాగేజ్ కౌంటర్కి వెళ్ళాల్సిన అవసరం లేదు. ఉన్నవే 3 బ్యాగులు, అందులో నేను ఒకటి 2 వేసుకున్నాను కాబట్టి సరిపోయింది. ఈ లగేజ్ కౌంటర్కి వెళ్ళి అక్కడికి వెళ్ళి వెయిటింగ్ అస్సలు అవసరం లేదు. డైరెక్ట్ ఇంకా కిందికి వెళ్ళి క్యాబ్ బుక్ చేసుకుని వెళ్ళిపోవడమే. ఇంకా నేను వాళ్ళకి చెప్పాను, స్పెషల్ థ్యాంక్స్ టు ద పైలట్ ఫర్ గివింగ్ దిస్ ట్రీట్ అని వాళ్ళు చెప్తా అన్నారు. మన ఛానల్ పేరు చెప్పి అండ్ స్టార్టింగ్లో నాకు వీడియో దిగిందని చెప్పి వాళ్ళకి చెప్పకపోవడం వాళ్ళ ఇష్టం. బట్ థ్యాంక్స్ అయితే చెప్పాను. అది వీడియో దిగలేకపోయాను ఎందుకంటే అది ఫ్లైట్ మిడిల్లో చెప్పాను కాబట్టి, ఫ్లైట్ రన్నింగ్ మిడిల్లో చెప్పాను. అందుకనే మనమైతే కార్లో ఎక్కేసినాం అనమాట. ఇంటికి వెళ్తున్నాం. సన్నిధానానికి పోయి మొత్తం అది మనం అక్కడ జ్యోతిని చూసుకొని
ఇక పొద్దున మాల తీసేస్తాం అనమాట. ఇప్పుడు టైం అయితే 11:58 ఉంది. రాగానే మనం అయితే జ్యోతిని చూసేసినాం. ఇంకా పీఠం కదిలిచ్చి రేపు పొద్దున మాల తీయడమే. ఓకేనా? ఇంకా పొద్దున్నే మనము పీఠాన్ని అయితే కదిలించుకోవాలి మా స్వాములు. ఇంకా పీఠం కదిలిచ్చాక ఇంకా అందులో అఖండం అయిపోయేంత వరకు మనం ఉండి తర్వాత ఇంకా పీఠం తీసేయచ్చు అనమాట. పూజ అయితే కంప్లీట్ అయిపోయింది మా స్వాములు. ఇంక ఇంటికి పోయి మాల తీసేస్తాం అనమాట. ఇంకా మన 50 days పూజ సక్సెస్ఫుల్లీ కంప్లీటెడ్ వితౌట్ ఎనీ ఆటంకాలు. ఇంకా నెక్స్ట్ ఇయర్ మళ్ళా అయ్యప్పని కలుస్తాం మనం. ఓకేనా? ఇంకా మనం అయితే ఇంటికి వెళ్తున్నాం. వీడు చూడండి, ఎడవ చూడండి ఎక్కడ కూర్చుంటుంది, ఎక్కడ ప్లేస్ లేక అక్కడ కూర్చుంటుంది. వేస్ట్ ఫెలో వీడు, ఎక్కడ వాళ్ళ డాడీ ఏరికి వెళ్ళిపోతాడు అని. ఇంక ఇంట్లో కూడా పూజ అయితే కంప్లీట్ చేసేసుకున్నాం మా స్వాములు. ఇంకా నెక్స్ట్ స్టెప్కి వెళ్ళిపోవడం. మా డాడీకి అయితే మా చెల్లి మాల తీసింది, ఎందుకంటే వాళ్ళ అమ్మ ఊర్లో ఉంది కాబట్టి. ఒకవేళ మదర్స్ అందుబాటులో లేకపోయినా, కూతుళ్ళు కూడా లేకపోయినా పూజారి వాళ్ళ దగ్గర కూడా వెళ్ళి తీపించుకోవచ్చు అనమాట. అది ఇంకా వాళ్ళ ఇష్టం. నాకైతే మా అమ్మ అయితే తీసేసింది మాల. ఇంక ఇక్కడితో మన దీక్ష అయిపోయింది. మా స్వాములు సక్సెస్ఫుల్లీ మన అయ్యప్ప దీక్ష కంప్లీట్ అయిపోయింది. ఇంకా రేపటి నుంచి నెక్స్ట్ వేరే వీడియోస్ వస్తుంటాయి. ఇంకా మన ఛానల్ ని ఖచ్చితంగా లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మా స్వాములు. డోంట్ మిస్ టు ఫాలో అవర్ ఛానల్. బాయ్ బాయ్. ఉంటా. సైనింగ్ ఆఫ్. నవనీత్ సాయి.